వెల్కమ్ టు థాట్ ఆఫ్ సెకండ్ ఇన్కమ్. ఈరోజు మన గూగుల్ ఫైనాన్షియల్ రికమెండ్ చేసిన 2 స్టాక్స్ని గురించి మనం డీటెయిల్గా ఒకసారి రివ్యూ చూద్దాం. మనకు గూగుల్ ఫైనాన్స్ షీట్ మనకు రికమెండ్ చేసిన ఫస్ట్ స్టాక్ ఏంటంటే దట్ ఈస్ రేణుకా షుగర్స్. ఇప్పుడు ఈ రేణుకా షుగర్స్ని కొంచెం మనం డీటెయిల్గా మనం చూద్దాం. ఈరోజు మనకు అది 45.5 దగ్గర రికమెండ్ అయింది. సో 45.5 దగ్గర రికమెండ్ అవ్వగానే నేను దీంట్లో 10,000 రూపీస్ నేను ఇన్వెస్ట్ చేశాను. సో ఇన్వెస్ట్ చేసే ముందు నేను ఒకసారి వచ్చి గ్రాఫ్ చూస్తానండి. సో ఆ విధంగా గ్రాఫ్ మనం చూస్తే మనకేమర్థం అవుతుంది అంటే ఆల్మోస్ట్ గూగుల్ ఫైనాన్స్ షీట్ ఎందుకు మనకు అలా రికమెండ్ చేసింది అంటే ఇది ఇలా చూస్తూ ఉంటే ఇది రేణుకా షుగర్స్ దాని తాలూకా 52 వీక్ బాటమ్ 39.30 దగ్గర నుంచి పికప్ అయ్యి అక్కడి నుంచి పికప్ అయ్యి మూవ్ అవుతుంది ఫర్దర్ మీదకు మూవ్ అవుతుంది. సో ఈ విధంగా ఫర్దర్ మూవ్ అవుతున్నప్పుడు ఇది మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఎందుకంటే 52 వీక్స్ లో దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఫర్దర్ అది మూవ్ అప్వర్డ్స్ ముందు వెళ్తుంటే అప్పుడు మనకి స్టాక్ రికమెండ్ అవుతుంది అనమాట. సో దీన్ని కొంచెం డీటెయిల్గా నేను చూపిస్తాను. అదేంటంటే గూగుల్ ఫైనాన్స్ షీట్లో మనకు వచ్చింది. దాన్ని మీరు ఒకసారి కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రేణుకా షుగర్స్ అనేది ఈరోజు కరెంట్ మార్కెట్ ప్రైస్ 45.55, తర్వాత 50-day మూవింగ్ యావరేజ్ నుంచి 44.43, తర్వాత ఇది 20-day మూవింగ్ యావరేజ్, ఇది 50-day మూవింగ్ యావరేజ్, 100-day మూవింగ్ యావరేజ్, 200-day చూసారంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది 5-day మూవింగ్ యావరేజ్ 20, 500, 200. సో మీరు చూసుకుంటే మీరు చూసుకున్నారంటే ఇది ఆల్మోస్ట్ మీకు 52 వీక్ లో నుంచి అది ఫర్దర్ మూమెంట్ మీదకి నడుస్తుంది. సో అప్పుడు ఈ స్టాక్ని రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ స్టాక్ రికమెండ్ అయ్యింది. సో మనం చెక్ చేద్దాం ఏంటంటే సెకండ్ స్టాక్ ఏంటంటే లక్ష్మీ ఆర్గానిక్ ఇండస్ట్రీస్. ఇది మనకి నియర్ అబౌట్ 256 దగ్గర రికమెండ్ అయింది. సో ఇప్పుడు దీన్ని మనం చూద్దాము. మన తలక 6 months మీరు చూస్తే ఇది కంటిన్యూస్గా ఇలా డౌన్ ట్రెండ్ నడిచిందండి. కంప్లీట్గా జనవరి నుంచి మార్చ్ వరకు అలా కిందకు వచ్చి ఎక్కడి నుంచి దట్ ఈస్ బాటమ్ 52 వీక్ లో 221 నుంచి అక్కడి నుంచి ఫర్దర్ పికప్ చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఇది పికప్ చేయడం మొదలుపెట్టిందో ఇప్పుడు మనకి అది రికమెండ్ అయింది. ద సేమ్ థింగ్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 256.95, దీన్ని 5-day మూవింగ్ యావరేజ్, తర్వాత 20-day, 50-day, 100-day, 200-day ఆల్మోస్ట్ 250, 248, 249, 263, 268. సో ఇవన్నీ ఆల్మోస్ట్ నియర్ దగ్గరగా ఉన్నాయన్నమాట. కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 2% అటు ఇటుగా. సో అది అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత ఇది ఎగ్దమ్ దాని తాలూకా కంప్లీట్లీ 52 వీక్ లో నుంచి అది పికప్ అవుతుంది మీదకి. అప్పుడు మాత్రమే అది బెస్ట్ టైం ఫర్ బై అని చెప్పేసి రికమెండ్ చేస్తుంది అనమాట ఈ గూగుల్ షీట్. సో అప్పుడు నేను స్ట్రైట్గా వెళ్ళి మరి ఏం ఆలోచించకుండా దీంట్లో నేను 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. సో ఇక్కడి నుంచి ఇప్పుడు మనకి టార్గెట్ ఏంటండి, మనది 6% టార్గెట్. సో 6% ఈజ్ అవర్ టార్గెట్ అన్నప్పుడు మనకి దీంట్లో ఎంత మనకి పెరగాల్సి వస్తుంది, 12 రూపాయల నుంచి 13 రూపాయలు పెరిగితే మనకి ఆల్మోస్ట్ 6% అచీవ్ అయిపోతుంది. 12 కన్నా ఇంకా ఎక్కువ, ఎందుకంటే 50 రూపీస్ కదా. 100కే ఉంచి మనకి 6 రూపీస్, 200కే ఉంచి 6 రూపీస్, 12 ప్లస్ 50 రూపీస్కే ఉంచి 3 రూపీస్ ప్లస్ 3 6 రూపీస్ అదొకటి. సో టోటల్గా 18 రూపీస్ మీదకి పెరగాలి. అప్పుడు మన టార్గెట్ అది అచీవ్ అయిపోతుంది. సో దానికి ఎంత టైం పడుతుంది, ఇట్ మే టేక్ 1 hour, 1 month, 2 months. ఫర్దర్ ఇక్కడ నుంచి ఇది కిందకు కూడా రావచ్చు. ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ఇది ఖచ్చితంగా ఇంకా మీదకి వెళ్ళిపోతుందని. దెర్ ఇస్ నో గ్యారంటీ.
సో ఫర్దర్ అక్కడ మీకు ఎలా ఉంటుందంటే ఒకవేళ కానీ అది ఫర్దర్ మూవ్ అప్ అయ్యిందంటే మన 6% అచీవ్ అవుతుంది. ఇన్ కేస్ లో మళ్ళీ ఫర్దర్ కిందకి పడడం మొదలు పెట్టిందంటే, ఎందుకంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి జస్ట్ మీదకి పెరిగింది. ఏ టైంలో నుంచి జరిగింది ఇది ఫిబ్రవరిలో 255 నుంచి ఆల్మోస్ట్ 266 వరకు వెళ్ళి 69 వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కింద పడిపోయింది 222కి. సో ద సేమ్ సినారియో మే కమ్ హియర్ ఆల్సో. ఒకవేళ కానీ అదే సినారియో వచ్చిందంటే మనం ఏంటి ప్రిపేర్ అయ్యి ఉండాలంటే ఫర్దర్ నెక్స్ట్ 20% అది పడిపోతే అంతవరకు మనం దాన్ని ఏం టచ్ చేయం. 20% తర్వాత నేను 10,000 ఇన్వెస్ట్ చేశాను కాబట్టి ఫర్దర్ 1,000 చొప్పున 10,000 ఇంకా ఎక్స్ట్రా 10,000 రూపీస్ ఫర్దర్ 10 months పీరియడ్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ద లాజిక్. ఈ విధంగా ఈ గూగుల్ ఫైనాన్స్ షీట్స్ని ఉపయోగించుకొని మీరు కూడాను మంచిగా ఒక డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇన్వెస్టింగ్ చేస్తూ స్టాక్స్లో కూడాను మంచి రిటర్న్స్ సంపాదించవచ్చు. అదేవిధంగా నేను లాస్ట్ వీడియోలోని మనం ఇలా గూగుల్ రికమెండ్ చేసిన ఒక స్టాకు నియర్ అబౌట్ 12% వితిన్ 1 వీక్లో మనకి అచీవ్ అయ్యింది. ఆ వీడియోని కూడా నేను ఎండ్ కార్డ్లో ఉంచుతాను, ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.